నేను ఈ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోలేను. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష అని మిత్ర చెప్తూ ఉంటే, ఇది నువ్వు వేసుకున్న శిక్ష ఎలా అవుతుంది మిత్ర? ఇది లక్ష్మికి నువ్వు వేస్తున్న శిక్ష అవుతుంది. ఇప్పుడు 4 గోడల మధ్య జరిగింది. ఇప్పుడు నువ్వు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకపోవడంతో నలుగురికి తెలిసిపోతుంది. మనమిద్దరము ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉన్నంత వరకు నాలుగో వారికి ఈ విషయం తెలిసే ఛాన్స్ లేదు. ఒకవేళ నువ్వు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకపోతే గాసిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మి నార్మల్ మనిషి కాదు, నేషనల్ వైడ్ సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ఈ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోకపోతే ఏమైందా అని లక్ష్మి చుట్టూ కూడా మీడియా రకరకాలుగా గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పరువు పోయేది నీకంటే ఎక్కువగా నాకే కదా మిత్ర అని మనీషా అంటే, కానీ నేను ఎవరికి ముఖం చూపించలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళకే చూపించలేకపోతుంటే బయటి వాళ్ళ ముందు నేను ఎలా తలెత్తుకుని నిలబడేది అని మిత్ర అంటాడు. నిన్న నైట్ జరిగిన విషయం ఈరోజు నైట్కి మర్చిపోయి నువ్వు వచ్చి ఈ యానివర్సరీ జరుపుకోవాలి మిత్ర. నా పరువు పోకూడదు అంటే నువ్వు ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే. నా కోసం మిత్ర, నేను నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంటికి తీసుకువచ్చినట్లే ఈ సమస్యకి పరిష్కారం కూడా నువ్వే ఆలోచించాలి. ఈరోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవాల్సిందే అని మనీషా చెప్తూ ఉంటుంది. సరే, నీకోసం జరుపుకుంటాను అని మిత్ర చెప్తాడు. నా కోసం కాదు, నువ్వు లక్ష్మి కోసం జరుపుకోవాలి. కాబట్టి ఇవేవి మనసులో పెట్టుకోకుండా యానివర్సరీలో నవ్వుతూ కనిపించాలి అని మనీషా బయటికి వస్తుంది. ఏంటి మనీషా, ఏమైంది అని దేవయాని ఎదురు వస్తూ అడుగుతూ ఉంటుంది. మిత్ర ఫంక్షన్ జరుపుకోవడానికి ఒప్పుకున్నాడు ఆంటీ. పదండి, మనం ఫంక్షన్లో ఏర్పాట్లు చేయవలసిన పనులు చాలా ఉన్నాయని మనీషా అంటుంది. తర్వాత లక్ష్మి గదిలో రెడీ అవుతూ ఉంటే మనీషా అక్కడికి వచ్చి, ఏంటి యానివర్సరీ కోసం రెడీ అవుతున్నావా లక్ష్మి? ఇది నేను వేసిన భిక్ష కదా. ఎప్పుడు నువ్వు గెలుస్తూ ఉంటే నేను ఓడిపోతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాదే పై చేయింది, నువ్వు ఓడిపోతున్నావు అని మనీషా కాలు మీద కాలు వేసుకొని బెడ్పై కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మనీషా, నీకు అసలు బుద్ధే లేదంట్లు ఉందే, ఇట్లా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు వేస్తున్న భిక్ష ఏంటి? ఇది నేను వేసిన ప్లాన్ కదా అని లక్ష్మి అంటుంది. ఏంటి, నువ్వేం ప్లాన్ చేసావు? మతిపోయి మాట్లాడుతున్నావా అని మనీషా అంటుంది. నేను కాదు మతిలేక మాట్లాడుతున్నది, నువ్వే మనీషా అని లక్ష్మి అంటుంది. అసలు మిత్రా గారిని నీ చేత ఒప్పించేలా చేసిందే నేను. ఇప్పుడు దేవయాని అత్తయ్య నీ దగ్గరికి వచ్చి మిత్రతో మాట్లాడమని చెప్పుండొచ్చు. కానీ ఆవిడ నోరు నొక్కేసి ఆవిడ అలా మాట్లాడేలా చేసింది ఎవరనుకుంటున్నావు? నేనే కదా. నేను స్విచ్ వేస్తే కదా నువ్వు వెళ్ళి మిత్రా గారితో ఇలా చెప్పావు. ఇప్పుడు యానివర్సరీ మేము ఘనంగా జరుపుకుంటుంటాము, నువ్వు ఒక మూలన కూర్చొని ఏడుస్తూ మా యానివర్సరీని చూస్తూ ఉండు. ఇదంతా నేను వేసిన ప్లాన్. నేను నీతో అలా చెప్పించకపోయి ఉంటే మిత్ర గారు ఈ ఫంక్షన్కి వచ్చేవారు కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పేటట్లు చేసిందే నేను అని చిటికెలు వేస్తూ లక్ష్మి వార్నింగ్ ఇస్తూ, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. లక్ష్మి వెళ్ళగానే దేవయాని మనీషా దగ్గరికి వచ్చి, ఏంటి మనీషా, నా భిక్ష వల్లే మీరిద్దరూ ఫంక్షన్ జరుపుకుంటున్నారని లక్ష్మిని కడిగి పారేసావా? నేను చెప్పిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా మనీషా అని దేవయాని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, మిమ్మల్ని చంపేయాలి అని మనీషా దేవయాని గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. నేనేం చేశాను అని దేవయాని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. మీ ద్వారా నాకు చెప్పి నేను మిత్రను వెళ్ళి ఒప్పించటం ఇదంతా కూడా లక్ష్మి వేసిన ప్లాన్ అంట. మీ వల్ల నేను లక్ష్మి ట్రాప్లో పడిపోయి లక్ష్మి దగ్గర ఫూల్గా మిగిలిపోయాను అని మనీషా అంటుంది. ఏంటి, ఇదంతా నా తెలివితో వేసిన ప్లాన్ అనుకున్నానే, కానీ ఇదంతా లక్ష్మి ప్లానా? ఇందులో నేనేమీ ప్లాన్ చేయలేదా అని దేవయాని బాధపడుతూ ఉంటుంది. ఇంకోసారి మీరు నాకు సలహాలు ఇవ్వకండి ఆంటీ. ఏదో ఒకటి చేసి ముందు ఈ ఫంక్షన్ ఆగిపోయేలా చేయాలి అని మనీషా వెళ్తూ ఉంటుంది. అక్క, ఏర్పాట్లన్నీ అర్థిపోయాయి కదా అని జయదేవ్ అంటే, వీళ్ళ పెళ్ళి చూడలేకపోయినా పెళ్లి రోజు చూస్తున్నాను కదా, కన్నుల పండుగగా ఉంది అని రాజేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని నేను ఇన్వైట్ చేస్తాను. మీరందరూ మా ఫంక్షన్కి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్ అని లక్ష్మి మైక్లో చెప్తూ ఉంటుంది. ఈరోజు యాంకరింగ్ మేమే చేయబోతున్నాం అని జున్ను చెప్తాడు. జాను, ఇదంతా నీ ట్రైనింగా అని వివేక్ అంటే, లేదండి, ఇంకా మీరే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారని నేను అనుకుంటున్నానే అని జాను అంటుంది. ఓ, వీళ్ళే సొంతంగా మాట్లాడుతున్నారా అని జాను వివేక్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అసలు లక్ష్మి భలే ప్లాన్ చేసిందే. నా చేత నీకు చెప్పించి నువ్వు వెళ్ళి మిత్రను ఒప్పించేలా చేసి ఇలా ఘనంగా యానివర్సరీ జరుపుకుంటుంది చా అని దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు నేను చూడలేకపోతున్నాను అని మనీషా రగిలిపోతూ ఉంటుంది. మిత్రనందన్ అండ్ మిసెస్ లక్ష్మీనందన్ రావాల్సిందిగా కోరుతున్నాము అని లక్కీ పాప చెప్తూ ఉంటుంది. లక్ష్మీ మిత్ర ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే మనీషా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.
మామ్ డాడ్ విత్ యువర్ పర్మిషన్ మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాము అని లక్కీ అడగడంతో ఓకే గ్రాంటెడ్ అని లక్ష్మి చెప్తుంది. ఇది మీ ఎన్నో యానివర్సరీ అని లక్కీ అడగడంతో 8th యానివర్సరీ అని లక్ష్మి చెప్తుంది. అలా లక్కీ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే లక్ష్మి సమాధానాలు చెప్తూ ఉంటుంది. అన్నీ మీరే చెప్తున్నారు, మీ శ్రీవారు ఎటువంటి సమాధానాలు చెప్పరా, చెప్పండి మిస్టర్ మిత్రానందన్, మీది లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్డ్ మ్యారేజా అని జున్ను అడగడంతో అరేంజ్డ్ మ్యారేజ్ అని మిత్ర చెప్తాడు. వీళ్ళ ప్రశ్నలు ఇదంతా లక్ష్మి ట్రైనింగే అని మనీషా దేవయ్య అని కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటారు. అంటే మీ ఆవిడని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, ప్రేమించట్లేదా అని జున్ను అడగడంతో ముందు పెళ్లి చేసుకున్నాను, తర్వాత ప్రాణానికి ప్రాణంగా నా వైఫ్ని ప్రేమిస్తున్నాను అని మిత్ర చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మిత్ర నవ్వుతూ సమాధానం చెప్పడంతో అయిపోయింది మనీషా, మొత్తం అయిపోయింది. మిత్ర ఇంతవరకు గిల్టీ ఫీలింగ్తో ఉన్నాడు. పిల్లలు మిత్రని కూడా నవ్వించేశారు. గిల్టీ ఫీలింగ్ మొత్తం కూడా పోయింది. లక్ష్మి మిత్ర చాలా సంతోషంగా ఉన్నారు. ఇక నీ పని అంతే అని దేవయాని అంటుంది. వెంటనే మనీషా పక్కకు వెళ్ళి అంజలికి ఫోన్ చేసి నువ్వు మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెంటనే మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చేయండి. మీరు రావటం లక్ష్మికి షాకింగ్ న్యూస్, నేను చెప్పినట్లు చేయాలి అని మనీషా చెప్తుంది. అలాగేనని అంజలి ఫోన్ పెట్టేస్తుంది. ఏం చేసి వస్తున్నావు మనీషా అని దేవయాని అడగడంతో ఇప్పుడు కాసేపట్లో జరుగుతుంది చూడండి ఆంటీ అని నేను ఒక మంచి ప్లాన్ చేశాను అని మనీషా చెప్తుంది. వీళ్ళు బెస్ట్ కపుల్ మాత్రమే కాదు, బెస్ట్ పేరెంట్స్ కూడా. ఆ విషయం మాకు తెలుసు కదా. కాసేపట్లో కేక్ కటింగ్ మొదలు పెడతాము. అంతకంటే ముందుగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ముందుగా మా అమ్మ నాన్న డ్యాన్స్ చేయాలి అని లక్కీ చెప్పడంతో ఫస్ట్ చేయాల్సింది మేం కాదు మీరేనని పిల్లల చేత డ్యాన్స్ చేయిస్తారు. తర్వాత వివేక్ జాను డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత లక్ష్మీమిత్ర ఇద్దరు కలిసి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటే అలా దగ్గర అవుతూ డ్యాన్స్ చేస్తున్నారని మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత రాజేశ్వరి ఉండు నేను కూడా డ్యాన్స్ చేస్తాను అని అంటే అయ్యో వద్దక్క అని జయదేవ్ అంటాడు. ఏం కాదు తమ్ముడు, చూస్తూ ఉండు నేను ఎంత బాగా డ్యాన్స్ ఇరగదీస్తానో. రే వివేక్ ఒక మంచి పాట పెట్టురా అని చెప్పడంతో దేవయానిని లాగిపడి రాజేశ్వరి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత జయదేవ్ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ అన్న సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఫ్యామిలీ పార్టీ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తవడంతో కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే మనీషా పక్కకు వెళ్ళి ఏంటి అంజలి ఎక్కడ, ఎంతసేపట్లో ఇక్కడికి వచ్చేది, ఎంతసేపు అయింది నేను కాల్ చేసి అని అరుస్తూ ఉంటుంది. ఇంకో 5 minutesలో మేము అక్కడ ఉంటాము మనీషా, బయలుదేరి వస్తున్నాము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకొక అతను కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. సరే త్వరగా వచ్చేయండి అని మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఏం ప్లాన్ చేసావు మనీషా చెప్పొచ్చు కదా అని దేవయాని అడగడంతో కాసేపట్లో మీరే చూస్తారు కదా అంటే ఇప్పుడు ఈ సంతోషంగా జరుగుతున్న ఫంక్షన్ కాస్త ఏడుపు గొట్టు ఫంక్షన్గా మారిపోతుంది అని మనీషా చెప్తుంది. అలా కేక్ కట్ చేయండి ఇంకా అని పిల్లలు అందరూ చెప్పడంతో లక్ష్మీ మిత్ర చాలా సంతోషంగా కేక్ని కట్ చేసి మిత్ర కేక్ని లక్ష్మికి తినిపించబోతూ ఉంటే సూపర్ మిత్ర అంటూ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఇక వాళ్ళ ముగ్గురిని కూడా లక్ష్మీ మిత్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే మనీషా మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళు వెటకారంగా క్లాప్స్ కొడుతూ నువ్వు చాలా మంచివాడివి, మంచి ఫ్రెండ్వి అని అనుకుంటే ఇంత మోసం చేస్తున్నావని నాకు ఇప్పుడే కదా అర్థమైంది. ఏంటి మిత్ర నువ్వు ఇలాంటి వాడివా అని ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మిత్రని నిలదీస్తూ ఉంటారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.